రైట్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్‌లో తాజా చర్చ మావిగన్. మావిగన్ అనే ఒక ప్రస్తావన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. పోర్టు, విజయవాడ, గుంటూరు ఈ 3 కలిపి డెవలప్ చేస్తే రాజధాని అమరావతిలో పెట్టే ఖర్చు కంటే 10% పెడితే సరిపోతుంది అన్నారు. వయబులా అది? గుడ్ థాట్‌గా చూడాలా దాన్ని? అమరావతి బర్డెన్ అవుతుందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? మీ వెర్షన్ ఏంటి సార్ మీ పార్టీగా? అంటే టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఏమంటారు దాన్ని, రాజకీయ ఎత్తుగడలు అనే అంశం తీసుకుంటే, ఎత్తులు వేయడంలో రాజకీయ ఎత్తుగడలో అక్కడ జగన్ గారు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. బికాజ్ ఆ రోజు బిల్లు వచ్చింది, బిల్లుకి మద్దతు ఇవ్వాలా లేదా అనేటువంటి మీమాంస వచ్చింది. వచ్చినప్పుడు తెలివిగా వాళ్ళు చెప్పాల్సింది ఏదో చెప్పేసి వాకౌట్ చేసేసారు ఒకవైపు, ఏది చట్టసభలో. రెండో వైపు ఏమో కొత్త విధానం తీసుకొచ్చి ఐఎమ్ నాట్ అకౌంటబుల్ ఫర్ దిస్ అమరావతి, ఈవెన్ టుమారో ఇఫ్ ఐ హ్యాపెన్స్ టు బై ఎనీ ఛాన్స్ వచ్చిన దానికి నాకు సంబంధం లేదు, ఐఎమ్ నాట్, నాకు జవాబుదారితనం లేదు, అది నా రాజధాని కాదు అనేటువంటి దాన్ని ఒక స్పష్టత ఇవ్వగలిగారు. రాజకీయంగా అయితే ఆ పాయింట్లో హీ కుడ్ హ్యావ్ సక్సీడెడ్. బట్ స్టేట్ ఇంట్రెస్ట్, జనం ఇంట్రెస్ట్లు తీసుకుని మనం చూస్తే కనుక, ఇప్పుడు ఫ్రమ్ ది బిగినింగ్, ఇప్పుడు హిస్టారికల్గా తీసుకుంటే అక్కడ 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, మీరు 50,000 ఎకరాలు సేకరించారు ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ల్యాండ్ ఫస్ట్ ఫేజ్లో, 35+ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ ల్యాండ్. అది ఇంతవరకు నాట్ పుట్ టు యూజ్. ప్లస్ రైతులకు సంబంధించిన ఇంతవరకు మీరు ఏమీ ఇవ్వలేదు. 12 సంవత్సరాలు అయిపోతుంది, కనీసం 10 సంవత్సరాలు అనుకున్నా కూడా ఎంతకాలం, ఇంకెన్నాళ్ళు? ఈ రకమైనటువంటిది ఒకటైతే, మళ్ళీ అదనంగా భూములు కావాలని అడుగుతున్నారు. సో ఎక్స్పెండిచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరే ఇచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారం 2 లక్షలు కావాలి ఎకరానికి, 2 కోట్లు, 2 కోట్లు కావాలి ఎకరానికి. 2 లక్షల ఎకరానికి, లక్ష ఎకరాలు అంటే 2 లక్షల కోట్లు, 2 లక్షల కోట్లు ఫస్ట్ దానికి. మొదటి నుండి 50,000 కదా, ఇంకో 50,000 తీసుకుంటే 1,00,000 ఎకరాలు అవుతుంది. అప్పుడు దానికి 2 లక్షల కోట్లు కావాలి, అదర్వైజ్ 1,00,000 కోట్లు కావాలి. అసలు 1,00,000 కోట్లు తెచ్చి ఒక నగరం నిర్మించడం అనేటువంటిది ఏ రకంగా విజనరీ చర్య అవుతుంది, అది ఎలా విజ్డమ్ అవుతుంది అనేది అందరూ కూడా ఆలోచించాల్సింది. రెండవది, ఇప్పుడు ఈ రకంగా స్టాండ్ ఎలోన్గా కట్టినటువంటి క్యాపిటల్స్, నయా రాయ్పూర్ అయినా ఆర్ గాంధీనగర్ అయినా, ఈవెన్ సింగపూర్లో కొట్టిన లాంటి సిటీస్ అయినా, ఇవేవి కూడా గోస్ట్ సిటీస్గా ఉన్నాయి తప్ప రియల్ డెవలప్మెంట్ క్యాచ్ చేయలేకపోయినాయి. వెల్త్ క్రియేట్ చేయట్లేదు అవి, అసలు క్యాచప్ కాలేదు విత్ ద గ్రోత్. దాంతోపాటు ఇక న్యాచురల్గా వెల్త్ అనేది క్రియేట్ అవ్వదు. ఎక్కడైనా కూడా ఎగ్జిస్టింగ్ సిటీతో అనుబంధంగా మనం ఇది శాటిలైట్గా నిర్మాణం చేస్తే క్యాచింగ్ అప్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. మీరన్న వెల్త్ క్రియేషన్, రిసోర్స్ మొబిలైజేషన్ ఇవన్నీ కూడా ఫాస్ట్గా జరుగుతాయి. అలాంటి ప్రక్రియ చేయకుండా ఇప్పుడు ఈరోజు నేను హైకోర్టు దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి రావాల్సి వచ్చింది. ఇట్స్ మెజరబుల్ జర్నీ అనమాట. టైం అయిపోతుంది ఫ్లైట్కి, అంత దారుణమైన. ఎక్కడో పెడితే క్యాపిటల్ అనేది ఏ విధంగా అందుబాటులో ఉంటుంది జనాలకి? ఇప్పుడు గతంలో ఒకసారి మీతో మాట్లాడినప్పుడు నేను చెప్తున్నాను, నేను కూడా వీసీగా ఉన్నప్పుడు ఒక అవుటర్ రింగ్ రోడ్ అనేది ఒక మాస్టర్ ప్లాన్లో పెట్టాం. ఆ మాస్టర్ ప్లాన్లో ఉన్న రింగ్ రోడ్లో ఇవన్నీ వస్తాయి. మంగళగిరి వస్తుంది, అలాగే ఆత్మకూరు ఇవన్నీ వస్తాయి, కంకిపాడు వస్తుంది, నూజివీడి సైడ్, ఆగిరిపల్లి సైడ్ ఇవన్నీ తిరిగారు. సో మీరు విజయవాడ గుంటూరు మధ్య క్యాపిటల్ పెట్టాలనుకున్నప్పుడు, ఈ విజయవాడ చుట్టూ, విజయవాడకి గుంటూరుకి మధ్య ఇలాంటి నిర్మాణాలు చేపట్టుంటే, అంటే జస్టిస్ సిటీ కానీ, లెజిస్లేటివ్ సిటీ కానీ, లేకపోతే ఎగ్జిక్యూటివ్ సిటీ కానీ, ఇట్లాంటివి చేసి ఉంటే 2 నగరాలు కలిసి ఇంచుమించు 40 lakh పాపులేషన్తో ఒకసారిగా టేక్ ఆఫ్ అవ్వడానికి అవకాశం వచ్చేది. లాంచింగే మనం అట్లా అవుతుంది. లాంచింగే అంటే 25 lakhs ఆడ్, నియర్లీ 30 lakhs సరౌండింగ్స్ విజయవాడ ఉన్నాయి, 10 lakhs ఆడ్ గుంటూరు ఉంది, మధ్యలో మన మంగళగిరి ఉంది, తాడేపల్లి ఉంది. ఇవన్నీ కలిపి ఆ మధ్యలో కనుక క్యాపిటల్ వచ్చి ఉంటే, విజయవాడ గుంటూరు మధ్యలో 40 lakhs ఒకేసారి ఆ సిటీ డెవలప్ అయ్యేది జంట నగరాలుగా. అప్పుడు మీరు అన్నీ జరగడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఆల్రెడీ మీరు ల్యాండ్ తీసేసుకున్నారు, ఆ తీసుకున్న భూమిని అనేక రకాల ఉపయోగాలకు వాడవచ్చు. అంటే ఎడ్యుకేషన్ హబ్గా కానీ, అదర్ కమర్షియల్ యాక్టివిటీస్, అదర్ బిజినెస్ యాక్టివిటీస్, వీటన్నిటిని కూడా చేసుకుంటూ ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. విజయవాడ గుంటూరు మధ్య మెయిన్ స్ట్రీమ్లో మెయిన్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టి, మిగిలిన సిటీస్ అన్ని రింగ్ రోడ్ చుట్టూ పెడితే డెఫినెట్గా మీరు అన్న వెల్త్ క్రియేషన్ జరుగుద్ది. అన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఓకే. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం హైదరాబాద్,
బెంగళూరు ఇట్లాంటివి మనం కంపేర్ చేస్తే ఇక్కడ తమిళనాడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే వాళ్ళు చెన్నై ఫోకస్డ్గానే మొత్తం డెవలప్మెంట్ చేయలేదు. చేయలేదు, చాలా సిటీస్ డెవలప్ చేశారు. దే హ్యావ్ డెవలప్డ్ కోయంబత్తూర్, సేలం, తిరుపూర్, మదురై, అవును. ఇట్లా వేరియస్ సిటీస్, డిఫరెంట్ సిటీస్లో డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి, అలా డెవలప్ అయినాయి. వేరే యాజ్ హైదరాబాద్ అన్నది ఒక్కటే సెంట్రిక్గా డెవలప్మెంట్ చేయడం వల్ల ఎంటైర్ డెవలప్మెంట్ ఒక చోటే ఉండడం వల్ల పర్ క్యాపిటల్ ఇవన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకి. ఇప్పుడు పక్కన ఒక సక్సెస్ఫుల్ మోడల్ కనిపిస్తూ ఉంటే మళ్ళీ మన ఫెయిల్యూర్ మోడలే తీసుకుని నేను ఒక చోటే పెడతాను అని అంటే అది ఏ రకంగా సమంజసం అవుతుంది? సో ఇప్పుడు అమరావతి 50,000 ఎకరాల్లో నిర్మాణం చేయడం ఇంకా డబ్బులు తెస్తున్నారు, మొదలుపెట్టారు, దాన్ని ఇంకా ఆపడానికి కూడా ఏం లేదు ఇప్పుడు గవర్నమెంట్ ముందుకు అవుతుంది కాబట్టి. ఐఎమ్ నాట్ ష్యూర్ అది నిజంగా డెవలప్ అవుద్ది, అమరావతిలో క్యాపిటల్ నిర్మాణం అయ్యి అది ఫ్లరిష్ అవుద్ది అనే నమ్మకం అయితే నాకు ఇప్పటికి కూడా లేదు. మీరు కూడా పార్ట్ దాంట్లో అది మొదలుపెట్టినప్పుడు దాంట్లో ఫౌండేషన్ వేసినప్పుడు మీరు అక్కడ ఉన్నారు. అంటే అది మా అభిప్రాయం కాదు కదా, మా ఎండార్స్మెంట్ కాదు కదా. అంటే మా అభిప్రాయం ఫ్రమ్ ది బిగినింగ్ ఏంటంటే విజయవాడ గుంటూరు మధ్య అంతే. అంటే శివరామకృష్ణన్ కమిటీ చెప్పిన దాని ప్రకారంగా వెళ్ళాలంటే అది ఒక పద్ధతి. అది వినుకొండ దొనకొండ మధ్యలో, వినుకొండ దొనకొండ మార్టూరు ఈ ట్రయాంగిల్లో పెట్టమని ఇచ్చారు వాళ్ళు. దట్ ఈస్ ఐడియల్ లొకేషన్ యాజ్ ఫార్ ఎ స్టేట్ ఈస్ కన్సర్న్ అండ్ డెవలప్మెంట్ ఈస్ కన్సర్న్. గవర్నమెంట్ ల్యాండ్ కావాల్సినంత ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, అన్ని రకాలు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. బట్ అది వాళ్ళు వదిలేశారు కాబట్టి విజయవాడ గుంటూరు మధ్య ఉండాలనేటువంటిది పాపులర్ ఒపీనియన్గా ఉంది కాబట్టి దట్ ఈస్ ఫైన్, ప్రొవైడెడ్ అది ఒక నది నుంచి ఒక 10 కిలోమీటర్లు దూరంగా ఉంటే. ఇప్పుడు వీళ్ళు 100 అడుగులు ఫౌండేషన్స్కి డబుల్ ఎక్స్పెండిచర్ ఇట్లాంటివన్నీ లేకుండా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అమరావతి ఆ లొకేషన్ ఈజ్ బ్యాడ్. ఓకే. పర్సే లొకేషన్ ఈజ్ బ్యాడ్, ఐడెంటిఫైడ్ లొకేషన్ ఈజ్ బ్యాడ్. సో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ రియల్ ఎస్టేట్ బిజినెస్ రాదర్ దాన్ డెవలపింగ్ ఏ క్యాపిటల్ అనేది చాలా క్లియర్ కనిపిస్తుంది. అండ్ హీ ఈస్ కాంట్రడిక్టింగ్ హిజ్ వ్యూస్. అవును కదా. మీరు విన్నారా? మావి గారు మేము చెప్తుంది కూడా అదే కదా అన్నారు ఆయన, చంద్రబాబు నాయుడు గారు. అది ఓకే. నేను అమరావతి గురించి స్పెసిఫిక్గా చెప్తున్నాను. అమరావతికి 1,00,000 ఎకరాలు కావాలని ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మాట్లాడుతూ వేరే స్టేట్కి వెళ్ళి అసలు భూమితో పని ఏముంది అంటున్నాడు ఆయన. అవును, తమిళనాడులో నేను ఎలక్షన్ క్యాంపెయిన్లో మాట్లాడాడు. ఏమంటాడు? చెన్నై ఎక్స్పాండ్ అవ్వకపోవడానికి కారణం ల్యాండ్ ఈజ్ ఎ కన్స్ట్రైంట్ అని అక్కడ రిపోర్టర్ చెప్తున్నాడు. చెప్తుంటే ల్యాండ్తో పని ఏముంది, నాలెడ్జ్ ఎకానమీతో మనం ముందుకెళ్ళవచ్చు. సో మరి నాలెడ్జ్ ఎకానమీతో ముందుకెళ్ళొచ్చు అన్న విషయం ఆంధ్రప్రదేశ్ కూడా అప్లై చేయొచ్చు కదా. అప్లై చేసి 1,00,000 ఎకరాలు ఇమ్మని రైతులు ఎందుకు వేధించాలి? మేము ఇవ్వం బాబు అంటే కూడా వాళ్ళని భయపెట్టి బెదిరించి రకరకాల ప్రయోగాలు చేసి ఆ భూమిని తీసుకోవాల్సిన అవసరం ఏంటి? నాలెడ్జ్ ఎకానమీలో మీరు అంత ఎక్స్పర్ట్ అయితే మీరు నాలెడ్జ్ ఎకానమీతో సంపదను సృష్టించండి. అది ఇక్కడైతే మీరు ఇక్కడ మీకు భూమి ఎందుకు కావాలంటే రియల్ ఎస్టేట్ చేయటం కావాలి. నిజంగా సంపద కోసం అయితే అవసరం లేదని మీరే చెప్పారు కదా. బికాజ్ నాలెడ్జ్ ఎకానమీ ఉంది, భూమి లేకుండా కూడా, అంటే న్యాచురల్ రిసోర్సెస్ లేకుండా, ఇన్పుట్స్ లేకుండా, విత్ హ్యూమన్ క్యాపిటల్, నాలెడ్జ్, టెక్నాలజీ మనం ఎకానమీని బూమ్ చేయొచ్చు. ప్రొడక్టివిటీ తోటి ఎకానమీని, రెసిలియంట్ ఎకానమీని డెవలప్ చేయొచ్చు అని మీరు చెప్తున్నారు, యూ బీయింగ్ అన్ ఎంఏ ఎకనామిక్స్ స్టూడెంట్. మరి అలాంటప్పుడు ఈ 1,00,000 ఎకరాలు ఎందుకు అడుగుతున్నారు? 1,00,000 బికాస్ యూ వాంట్ టు డూ రియల్ ఎస్టేట్. మీ కమ్యూనిటీని డెవలప్ చేయడానికి, మీ కమ్యూనిటీకి వెనకాల కనుక్కున్న వాళ్ళ భూములకి వాల్యూ రావడానికి, ఆ విధంగా మీరు డెవలప్ అవడానికే తప్ప ఇది రాష్ట్రం కోసం కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం అంతకంటే కాదు, రాష్ట్ర ప్రజల కోసం అయితే అసలు కాదు. మీరు ఎట్లా సరే మిగతా పొలిటికల్ లీడర్లు అంతా మాట్లాడారంటే వేరే, మీరు బ్యూరోక్రసీలో సుదీర్ఘకాలం పనిచేశారు, రాజధాని ప్రాంతంలో కూడా పనిచేశారు, అది కమ్యూనిటీ క్యాపిటల్ అని ఎలా అనగలుగుతారు విజయ్ కుమార్ గారు మీరు? ఖచ్చితంగా. ఎందువల్లంటే అక్కడ జరిగింది మీరు లోతుగా వెళ్ళి చూస్తే, ఇప్పుడు యాక్చువల్లీ అది ఇట్స్ ఏ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. దట్ మీన్స్ పాపులేషన్ ఆఫ్ ఎస్సీస్ ఆర్ హై ఇన్ నెంబర్, బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ ల్యాండ్. వాట్ ఎవర్ స్మాల్ పీసెస్ ఆఫ్ ల్యాండ్ దే హ్యావ్, అది వీళ్ళు క్యాపిటల్ అనౌన్స్ చేసినప్పుడు 10 లక్షలు వాల్యూ పెట్టి కొనేసుకున్నారు. సో మెనీ అసైన్ ల్యాండ్స్ హ్యావ్ బీన్ ట్రాన్స్ఫర్డ్, ఎలినేట్ అయిపోయినాయి. ఇక బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు, మెజారిటీ పాపులేషన్ బీసీస్ ఉన్నారు, బట్ దే హ్యావ్ వెరీ లెస్ హోల్డింగ్స్ ఆఫ్ ల్యాండ్స్. ఇది ఒక సైడ్ పిక్చర్ అయితే, అదర్ సైడ్ పిక్చర్ ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే ఇది క్యాపిటల్ చేయాలనుకున్నారో అప్పుడు చాలామంది వచ్చి చాలా భూములు కొనుక్కున్నారు. మీరు సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి ఆ డేటా అంతా తీస్తే అందులో క్లియర్గా కనిపిస్తుంది.
ఒకవేళ మీకు అది లేదు, మీరు మీరు అన్నట్టుగానే, అంటే మీరు చాలా చాలా టిక్లిష్ క్వశ్చన్స్ వేస్తుంటారు, ఇరుకుని పెట్టే ప్రశ్నలు. మీరు చెప్పిందే వాస్తవం అయితే ఆ స్థలం అసలు ఎందుకు ఎన్నుకోవాలండి? అది 3 పంటలు పండేటువంటి భూమి, వెరీ లో లేయింగ్ ఏరియా. చిన్న వర్షం వచ్చినా కూడా అక్కడ నీళ్ళు నిలబడిపోతాయి. బికాజ్ అతను తప్పు కాదు అది, ఆ ల్యాండ్ అలా ఉంటుంది, జియోలాజికల్ ఆ జియోగ్రఫికల్ కండిషన్ అది. సో అందువల్ల ఎవరెన్ని మాట్లాడినా వర్షం వస్తే నీళ్ళు నిలబడితే మునిగిపోద్ది, అందులో డౌట్ లేదు. అలాంటి ప్రదేశం ఎందుకు తీసుకోవాలి? వీ హ్యావ్ లాట్ ఆఫ్ అప్ ల్యాండ్ కదా, వీ హ్యావ్ లాట్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ కదా. చంద్రబాబు నాయుడు అన్లెస్ యూ హ్యావ్ ఎన్ ఇంట్రెస్ట్, వెస్టెడ్ ఇంట్రెస్ట్ లేకపోతే. ఇక్కడ ఒక పిహెచ్డి స్కాలర్ ఏదో రీసెర్చ్ చేసింది కదా హైటెక్ సిటీ గురించి, ఏం జరిగింది అనేది ఆమె చాలా క్రిస్టల్ క్లియర్గా, జైబేరి వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్స్ ఎవరికి ఇచ్చారు, ఎట్లా ఇచ్చారని ఆమె చెప్పింది కదా. సో అలాంటి మోడల్ని రెప్లికేట్ చేయాలని మీరు అనుకోకుండా ఉండుంటే అసలు ఎందుకు 50,000 ఎకరాలు? ఇప్పుడు మీరు కట్టే కోర్ క్యాపిటల్ కూడా 200 ఎకరాలే కదా. ఇప్పుడు మీరు 50,000 కోట్లతోటి కట్టాలనుకునే క్యాపిటల్ కూడా 200 ఎకరాలే కదా. అది మీకు మంగళగిరి, నాగార్జున యూనివర్సిటీ మధ్యనే ఉన్నాయి కదా అంత భూమి. 500 ఎకరాలు తీసుకుంటే సరిపోతుంది. 500 కాదు, 1000 తీసుకోండి, 2000 తీసుకోండి. ఇప్పుడు ఒకవైపు ఆత్మకూరు, ఇంకోవైపు నాగార్జున యూనివర్సిటీ, ఇంకోవైపు మంగళగిరి. నాగార్జున యూనివర్సిటీ ఇట్సెల్ఫ్ ల్యాండ్ కదా. సరే, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, దాన్ని ఎందుకు మనం ఇబ్బంది పెట్టాలి? మీరు కట్టుంటే మీరన్న వెల్త్ ఈ పాటి క్రియేట్ అయిపోయేది. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ఆ సామాజిక వర్గానికి ఎక్కువ భూములు ఉన్నాయి కాబట్టి అక్కడ పెట్టారని మీ పాయింటా? వాళ్ళు ఎక్కువ ఉన్నందుకు కాదు, అంటే వాళ్ళు ఆ భూములు కొనుక్కుని దాన్ని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చుకోవాలనేటువంటి ఫోర్ థాట్ తోటి చేశారు కాబట్టి అంటున్నాను నేను. సో అక్కడ భూములు ఎవరైనా కొనుక్కోవచ్చు కదా. ఇప్పుడు చౌదరీస్ అయినంత మాత్రాన ఆ సామాజిక వర్గం అంత అక్కడ ఎవరు భూములు కొనొద్దా? రాజధాని వస్తుందని ప్రచారం ఉంది, ఎవరైనా పోయి భూములు కొనుక్కున్నారు హైదరాబాద్. అది లేటర్ స్టేజ్లో ముందే కొన్నారు వీళ్ళు. ఓకే, ముందే కొనేసి చాలా భూములు ఆ తర్వాత అక్కడ అనౌన్స్ చేసిన తర్వాత కూడా కొంతమంది కొన్నారు, అందులో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. సో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడానికంటే ముందే అక్వైర్ చేసి జరిగిపోయినాయి. అండ్ ప్రెడామినెంట్లీ ఆ 2 డిస్ట్రిక్ట్స్లో కూడా కాస్త డబ్బున్న వాళ్ళు, ఆస్తులు ఉన్న వాళ్ళు వీళ్ళే కాబట్టి వీళ్ళు ఇమ్మీడియట్గా కొనుక్కోగలిగారు. మిగిలినటువంటి వాళ్ళు బయట నుంచి వచ్చి కొనుక్కోవడం అనేటువంటిది కొంచెం చాలా ఆలస్యంగా జరుగుద్ది. ఓకే, బికాస్ ఆఫ్ దేర్ క్లోజ్ ప్రాక్సిమిటీ అండ్ వాళ్ళకున్నటువంటి అడ్వాంటేజ్, లొకేషనల్ అడ్వాంటేజ్ వల్ల. అయితే ఇది అంటే మనం ఏదో కమ్యూనిటీకి యాంటీగా మాట్లాడే ఉద్దేశం కాదు, బట్ అతను చేసే చర్యలు ఎలా ఉంటాయి అనే దానికి ఎగ్జాంపుల్. అంటే కమ్యూనిటీ కూడా అక్కడ ఎంతమంది ఉంటారు, 1000 మంది, 2000 మంది, 10,000 మంది కొన్నారనుకో, మొత్తం కమ్యూనిటీకి అంతా వచ్చేది కదా. ఎవరో డబ్బులు ఉన్న వాళ్ళు, బిజినెస్ మెన్స్. అంటే ఇప్పుడు ఆ వెల్త్ క్రియేషన్ అన్నది ఒక సెలెక్టివ్ పీపుల్కి, సెలెక్టివ్ ఫ్యామిలీస్కో జరగాలి అనే ఆలోచన రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మంచిది కాదు.